జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, నాయకత్వం, జై తెలుగుదేశం, 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 జై జనసేన, జై జనసేన, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, అమరన్న గారి నాయకత్వం, జై అమరన్న నాయకత్వం, అమరన్న నాయకత్వం, అమరన్న నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, నాయకత్వం, అమరన్న నాయకత్వం, జై జనసేన, జై జనసేన, జై తెలుగుదేశం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ప్రభుత్వంలో ఏదైతే ఇదే గ్రామంలో మనం ఒక మినరల్ ప్లాంట్ కూడా ఇచ్చాం. అదే కాకుండా ఇదే మినరల్ ప్లాంట్ కూడా బూడిదపల్లి కూడా ఒకటి శాంక్షన్ చేసి అందించాం. గత ప్రభుత్వంలో వాళ్ళు చేసుకోలేక ఈ రోజు నేను పోతే కనీసం ఆ నీళ్లు కూడా మాకు సక్రమంగా లేవని చెప్పేటువంటి పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పి సందర్భంగా కూడా గుర్తు చేస్తా ఉన్నా. అంటే అన్ని రకాలుగా కూడా గత ప్రభుత్వంలో వేసినటువంటి ఎల్ఈడి లైట్లు కానీ లేకపోతే ఈ రోజు గ్రామాల్లో కనీసం లైట్లు కూడా వేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి లేదు. కనీసం గ్రామ పంచాయతీలో ఉండేటువంటి నిధులు కూడా పూర్తిగా కూడా ఈ ప్రభుత్వం గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేసి వాళ్లకు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అప్పుడే ఆ అబ్బాయి చెప్పాడు, 2-3 విషయాలు చెప్పాడు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి గతంలో ఏ రకంగా హైదరాబాద్ సిటీని చేశాడని. హైదరాబాద్ సిటీ వరకు వద్దు, ఈ రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రాన్ని మరి ముందుకు తీసుకెళ్లడానికి ఆ రోజు పెట్టుబడుల పరంగా ప్రతి ఒక్క పెట్టుబడిదారుడి దగ్గరికి పోయి ఆనాడు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులు ఈ రోజు మన కళ్ల ముందర కనపడతా ఉన్నాయి. ఈ రోజు కియా లాంటి భారతదేశంలోనే అతి పెద్ద ఎఫ్డిఐ ఈ రోజు ఈ రాష్ట్రానికి వచ్చిందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. బయట ఎందుకు ఎన్నో పెట్టుబడులు తీసుకొచ్చాడు. మన నియోజకవర్గంలో ఒకసారి చూస్తే 4 రోడ్ల పైన మీరు పోతే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, నేను ఇండస్ట్రియల్ మంత్రిగా ఉన్నప్పుడు తెచ్చినటువంటి ఫ్యాక్టరీలు ఈ రోజు బ్రహ్మాండంగా కూడా 4 రోడ్ల పైన కనపడతాయి. అదే విధంగా పలమనేరు చుట్టుపక్కల ఈ రోజు ఇండస్ట్రియల్ ఎస్టేట్ వచ్చిందంటే, పెట్టుబడులు వచ్చినాయంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క రూపాయి కూడా ఈ రాష్ట్రానికి పెట్టుబడి తెచ్చినటువంటి పాప అనుకోలేదు. పూర్తిగా కూడా యువకుల భవిష్యత్తును నాశనం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ రోజు డీజిల్, పెట్రోల్ మరి కర్ణాటకకు మనకు పోలిస్తే దాదాపు 13 రూపాయలు తేడా ఉంది. గ్యాస్ ధరలు పెరిగినాయి, కరెంటు ఛార్జీలు 9 దఫాలు పెంచారు, చెత్తగా పన్నేస్తా ఉన్నారు. మరి అన్ని రకాలుగా కూడా ఈ ప్రభుత్వం చెప్పిన మాట నెరవేర్చకుండా పూర్తిగా జగన్మోహన్ రెడ్డి మాట తప్పినటువంటి సందర్భాన్ని కూడా నేను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇవే కాదు, ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా ఈ 4.5 సంవత్సరాల్లో భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా రాజధాని లేని రాష్ట్రాన్ని పాలించిన వ్యక్తి ఎవడైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. పోలవరం గురించి పట్టించుకునేటువంటి పాపాలు లేదు, ఏ అభివృద్ధి కార్యక్రమాలు అందించేటువంటి పాపాన ఈ ప్రభుత్వం లేదనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అన్ని రకాలుగా విఫలమయ్యే కాకుండా ఈ రోజు మన భూములకు పట్టాలు ఇస్తే ఆయన బొమ్మేసుకొని మనం పట్టాలు తీసుకునేటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. అసలు ఎందుకు సర్వే చేస్తా ఉన్నాడో, ఎందుకు ఆ పాస్బుక్లు ఇస్తా ఉన్నాడో, కనీసం ఆ పాస్బుక్లు ఎత్తుకొని పోయి బ్యాంకుల్లో ఇస్తే విసిరి బయట పారేసేటువంటి పరిస్థితి ఈ రోజు ఉందని చెప్పి సందర్భంగా కూడా నేను గుర్తు చేస్తా ఉన్నా. చేసినటువంటి కార్యక్రమాలు, శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు, దానికి ఉదాహరణే ఈ గ్రామ పంచాయతీ.
ఇదే గ్రామ పంచాయతీ హెడ్ క్వార్టర్ నుంచి మనకు బూడిదపల్లి కానీ అదే విధంగా సామరాజపల్లి కానీ రెండు కూడా ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కింద ఈఏపీ కింద రోడ్లు శాంక్షన్ చేసి టెండర్లు కంప్లీట్ చేసి వర్క్ కూడా మొదలు పెడితే ఈ 4.5 సంవత్సరాలు ఆ కార్యక్రమాలు కనీసం ఒక్క పని కూడా చేయలేనటువంటి దద్దమ్మ ప్రభుత్వం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని తెలియజేసుకుంటున్నా. గత ప్రభుత్వంలోనే ఇదే గ్రామ పంచాయతీలో అన్ని గ్రామాలకి కూడా త్రాగునీటికి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా ఆనాడు రామ్మోహన్ సర్పంచ్ గా ఉండేటప్పుడు అన్ని గ్రామాల్లో మల్లేరు కావచ్చు, బూడిదపల్లి కావచ్చు, అదేవిధంగా సామరాజపల్లి కావచ్చు, కల్లుపల్లి కావచ్చు, దాదాపు అన్ని గ్రామాల్లో కూడా ఒక్కొక్క గ్రామాల్లో నీళ్లు పడకపోతే 2-3 బోర్లు వేసిన సందర్భం, అదేవిధంగా సొంత నిధులతో కూడా మల్లేరులో బోర్ వేసినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఎక్కడ గాని త్రాగునీటికి సంబంధించినటువంటి ఇబ్బంది లేకుండా చేసిన ఘనత కూడా అటు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి అదే విధంగా రామ్మోహన్ నాయుడు కూడా దక్కుతుందని చెప్పే సందర్భంగా కూడా నేను గుర్తు చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారి పాలన మనమందరం చూసాం. గత ఎన్నికలకు మునుపు ఒక్క అవకాశం ఇవ్వండి, నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని వచ్చాడు. ఆ ఎన్నికలకు ముందు ఈది తిరిగి వీధి వీధి ఊరు తిరిగి చాలా విషయాలు చెప్పాడు. నేను అధికారంలోకి వస్తే రేట్లన్నీ తగ్గించేస్తా, పూర్తిగా కూడా అన్ని వర్గాలకు న్యాయం చేస్తా, ఉద్యోగులకు కావచ్చు, యువకులకు అందరికీ కూడా నేను జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం కూడా ఇస్తా, అదే విధంగా మద్య నిషేధాన్ని అంచెలంచెలుగా నేను అమలు చేస్తా, అభివృద్ధి ఏంటనేది జగన్మోహన్ రెడ్డి పాలనలో నేను చూపిస్తానని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాటలను ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ 4.5 సంవత్సరాలు కనీసం ఏ గ్రామంలో కూడా మచ్చుక కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పాపాన ఈ యొక్క ప్రభుత్వం పోలేదని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాం. అందుకే చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మనకు అవసరం. ఎందుకంటే ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి అవసరం. అందుకే ఈ రాష్ట్రం బాగుపడాలంటే, యువకుల భవిష్యత్తు ముందుకు వెళ్లాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారిని మరొక్కసారి రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలందరిపైన ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, రేపు ఎప్పుడు ఎన్నికలు జరిగినా తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు పైన ఓట్లేసి గెలిపించమని చెప్పి, అదే విధంగా ఈ రోజు పవన్ కళ్యాణ్ కూడా మనకు తోడుగా వచ్చాడు. ఈ రాష్ట్రంలో ఈ దుష్ట పరిపాలన అంతమొందించడానికి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కూడా మనతో కలిసి వచ్చి ఈ రోజు పోరాటం చేస్తా ఉన్నారు. అందుకే రేపు జరిగే ఎన్నికల్లో అటు తెలుగుదేశం జనసేన కలిసి ఖచ్చితంగా కూడా ఈ రాష్ట్రంలో అధికారాన్ని తీసుకొచ్చేది ఖాయం. ఈ జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఇంటికి పంపించడం ఖాయం చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా సైకిల్ గుర్తు పైన ఓట్లేసి ఖచ్చితంగా కూడా తెలుగుదేశాన్ని గెలిపించమని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం, జై